అమ్మ, ఇక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? ఈ తులారాశి వాళ్ళ విషయంలో వృత్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కొరకు చేసే ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అయితే వ్యాపార విస్తరణలో కొత్త వ్యక్తులు, ముఖ్యంగా ఎవరైనా స్త్రీలతో వాదోపవాదాలకి దూరంగా ఉండాలి. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యం మీకు చాలా చికాకును కలిగించే అవకాశం అనేది ఉంది. అనుకోని శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వృత్తిపరమైన విషయాలలో. అయినప్పటికీ కూడా మీ తెలివితేటలతో, చాకచక్యంతో దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ, ఇక వృశ్చిక రాశి వారికి రోజు ఎలా ఉంది? ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి, తర్వాత విదేశీ వ్యవహారాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే తండ్రి తరపు బంధువులతో చర్చించేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఏదైనా కమ్యూనికేషన్ విషయంలో కూడా మాటల వల్ల అపార్థాలకి లోను కాకుండా జాగ్రత్తలు, బంధువర్గంతో కానీ, లేకపోతే వారసత్వపు ఆస్తుల విషయంలో కానీ, లేకపోతే విద్యార్థుల విద్యా సంబంధమైన విషయాల్లో కానీ ఇది కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ఇక ధనస్సు రాశి వారికి రోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి ఆకస్మికంగా ధనం రావడం, అలాగే ఆకస్మికమైన బహుమానాలు, వ్యాపార వ్యవహారాల్లో అనుకూలతలు, వ్యాపార విస్తరణ వరకు మీరు చేసే విషయాల్లో మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం అనేది, వ్యక్తుల యొక్క సహకారం, విదేశీ వ్యక్తుల సహకారం, అంతేకాకుండా మీరు ఎక్కడన్నా పెట్టుబడులు పెడదామని చేసిన ప్రయత్నాల్లో కొత్త అవకాశాలు లాంటివి రావడం, వీటన్నిటికీ అవకాశం ఉంది.